అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్ల అప్పులు చేసి పారిపోయాడు అన్నారు. 14 లక్షల కోట్లు మళ్ళీ 12 లక్షల కోట్లకు వచ్చారు. 12 లక్షల నుంచి 9,50,000 కోట్లకు వచ్చారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తటపడాయించారు. ఎందుకు? లెక్కలు చెప్పాలి కనుక. కానీ 6 నెలలు ఆలస్యమైన లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే వాస్తవిక అప్పులు ఎంత ఉన్నాయి? 5,19,000 కోట్లని ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేస్తే దాని మీద మళ్ళీ అబద్ధాలు 9 లక్షల కోట్లని. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విని ఏమీ చేయలేరు ప్రజలనేటువంటి మీ ఆలోచన దీనిలో స్పష్టమవుతూ ఉంది. అబద్ధాలు 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 ఎంతకాలం మోసగిస్తారు?